ఎన్నో ఏళ్ల పోరాటం, కోట్లాది మంది కల, వందలాది మంది బలిదానం, లక్షలాది మంది పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటైంది. ఆ ఉద్యమానికి అసలైన నాయకుడు ఎవరు? ఎవరి వల్ల రాష్ట్రం సిద్ధించింది? 12 ఏళ్లుగా తెలంగాణలో జరుగుతున్న చర్చ ఇది. ఈ విషయంలో రాజకీయ పార్టీల నడుమ జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. పొలిటికల్ గా క్రెడిట్ వార్ కూడా నడుస్తూనే ఉంది. కేసీఆర్ ని ఆకాశానికెత్తే వాళ్ళు కొంతమంది అయితే సోనియాను కొనియాడేవారు మరికొంతమంది. వీళ్ళిద్దరూ కాదని సుష్మా స్వరాజ్ పేరును తెరపైకి తెస్తోంది మూడో పార్టీ. ఇంతకీ తెలంగాణ సాధకులు ఎవరు? తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది, రాష్ట్రాన్ని సాధించిందెవరు అనే దానిపై తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తూనే ఉంది. ఈ అంశంపై నేతల మధ్య నిత్యం డైలాగులు నడుస్తూనే ఉంటాయి. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునైతే ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపించింది. ఎవరికి వారు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ మూడు పార్టీల నేతలు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. ముమ్మాటికి కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదంటున్నారు గులాబీ నేతలు. ఆ రోజున కేసీఆర్ చేసిన త్యాగాలు, కేసీఆర్ చేసిన పోరాటాల వల్లే రాష్ట్రం వచ్చిందంటున్నారు. ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి, ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్నీ మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోని నాయకుడు కేసీఆర్. ఆయన పోరాటాలు, త్యాగాలు తెలియని వాళ్లు విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. అయితే గులాబీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరో ఒకరి వల్లే తెలంగాణ వచ్చినట్టుగా కొందరు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ వచ్చింది ఒక్కరి వల్ల కాదు, కోట్లాది మంది పోరాటంతో, సోనియా గాంధీ నిర్ణయం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్నారు సీఎం రేవంత్. ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ వల్లే రాష్ట్రం వచ్చిందని, సోనియా గాంధీ ఇవ్వడం వల్లే స్వరాష్ట్ర కళ సాకారమైందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని 2014లో నూతన తెలంగాణ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. మిత్రులారా, సోనియా గాంధీ గారు దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోకుండా ఉండుంటే ఈ రోజు వరకు కూడా ఈ కళ సాకారమయ్యే అవకాశమే లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లనో, కాంగ్రెస్ వల్లనో కాదు, తమ వల్లే అని అంటోంది బీజేపీ. సుష్మా స్వరాజ్ హెచ్చరికతోనే కాంగ్రెస్ దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందని అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్లు పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఉద్యమం గురించి పూర్తి అవగాహన లేని వాళ్లు విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అంటున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పాటైందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం.
ఒక్కరితోనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకుని అమరుల త్యాగాలు ప్రజల పోరాటాలను మరుగున పడేలా చేశారని అన్నారాయన. త్వరలోనే ఉద్యమకారులను గుర్తిస్తామని అన్నారు కోదండరాం. ఏదో ఒక వ్యక్తి వల్లనే తెలంగాణ వచ్చిందనే అభిప్రాయం బలంగా ప్రభుత్వాలు నమ్మినై ప్రచారం చేసినాయి. ఆ ఒక్క వ్యక్తి వల్లనే తెలంగాణ వచ్చిందన్న అభిప్రాయం వల్ల ప్రజలు చేసిన త్యాగాలకు గుర్తింపు దొరకలేదు. ఇవాళ అందరం కూడా ఏం కోరుకుంటున్నామంటే ఇది అనేక మంది ప్రజల భాగస్వామ్యం వల్ల ఏర్పడింది కాబట్టి ఆ ప్రజల గుర్తింపు దొరకాలి, వాళ్ళను సత్కరించాలనేదే అందరం కోరుతున్నాం. ఇది రాష్ట్ర సాధన విషయంలో జరుగుతున్న క్రెడిట్ వార్. ఎవరి వాదన వాళ్లదే, ఎవరి ప్రయత్నాలు వాళ్లవే.